ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయం తెలవాలి. వాస్తవానికి నేను ఇప్పుడు వంపుగూడ, మక్తమాధారం, న్యామతాపూర్, రావిచేడ్ 10 గంటల వరకు ప్రచారం ముగియాలి. కానీ ఇక్కడ ఆలస్యం, ఇందాక సాలార్పూర్ లో లేట్ అయింది కాబట్టి ఆలస్యమైంది. రావిచేడ్ నేను పోలేను 10 గంటల లోపు. ఈడ కూడా అదో చూస్తున్నాం కదా ఎట్లుందో వాళ్ళ ప్రవర్తన. అదే టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైక్ వెళ్తే నేనేం చెప్తానో తెలుసా? వాళ్ళ మీటింగ్ జరుగుతుంది కదా, జైపాల్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆయన మాజీ శాసనసభ్యుడు, ఆయనని గౌరవించాలి, మన మైక్ బంద్ చేసుకోండి అని చెప్తా నేను. జైపాల్ యాదవ్ గారిని మాట్లాడియాలి, ఆయన మాట్లాడేది వినాలి, ఆయనను గౌరవించాలి. ఎందుకు మన బండిలో మైక్ పెడతారు? ఆయన ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత జైపాల్ యాదవ్ గారు ఊరు నుంచి పోయినాక మన మైక్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి మా మైక్ మా బండిని బంద్ చేయించటోంది నేను. అది సంస్కారం అంటే. మొన్న 4 రోజుల క్రితం జైపాల్ యాదవ్ గారు నా ఊరికి వచ్చిండు. నా సొంత ఊరు షేరియప్పారెడ్డిపల్లికి వచ్చిండు. నా సొంత ఊరు షేరియప్పారెడ్డిపల్లికి జైపాల్ యాదవ్ గారు వస్తే నాకు సంబంధించిన మనుషులు కూడా, మా ఊరోళ్ళందరూ కూడా పోయి దండలేసి జైపాల్ యాదవ్ గారిని మా ఊరికి స్వాగతం పలికిండ్రు. స్వాగతం పలికిన తర్వాత జైపాల్ యాదవ్ గారు మా ఊర్లో టిఆర్ఎస్ పార్టీ దిమ్మె లేదు. మా ఊర్లో టిఆర్ఎస్ పార్టీ దిమ్మె అప్పటికప్పుడు ముందు రోజు కట్టిండ్రు. ముందు రోజు రంగులేసి జెండా పెట్టి జెండా ఎగిరేసిండ్రు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఉన్న జెండాలకు కూడా జెండా తీసేస్తారు, పైన సంచేస్తారు. అవునా? జెండాలు ఎగరనియరు, జెండాలు పెట్టనియరు. మా ఊర్లో జైపాల్ యాదవ్ గారు వచ్చి కొత్త దిమ్మె కట్టి కొత్త జెండా ఎగిరేస్తే అక్కడున్న మా వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు. ఎలక్షన్ కోడ్ ఉంది, మాజీ శాసనసభ్యుడు, ఆయనకు తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది, జెండా ఎగిరేద్దని. కావాలని మన ఊరికి వచ్చి మన ముందల ఎలక్షన్ కోడ్ ని వ్యతిరేకంగా జెండా ఎగిరేస్తుండ్రు. మీరు కలెక్టర్ కి కంప్లైంట్ చేయండి జైపాల్ యాదవ్ గారి మీద నాకు చెప్తే నేను ఏం చెప్పింది తెలుసా? జెండా ఎగిరేయడం వల్ల నా పేరు చెడిపోదు, ఆయన కిరీటం రాదు, ఆయన మన ఊరికి వస్తున్నాడు, ఆయన మన ఊరికి వస్తున్నాడు, ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు, ఆయనని గౌరవించేది మనం నేర్చుకోవాలి. ఆయన ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి జెండా ఎగిరేసినా గానీ నేను కంప్లైంట్ చెయ్యా, మీరెవ్వరేమనొద్దు. ఆయన జెండా ఎగిరేసుకొని ఆయన గౌరవంగా మన అప్పారెడ్డిపల్లి నుంచి బయటికి సాగనంపాలని నేను చెప్పిన. నేనేమో ఆయన కోడ్ ఉల్లంఘిస్తే, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కూడా ఆయనని గౌరవించాలి, గౌరవంగా ఊరు బయటికి సాగనంపాలనేమో నేను చెప్తా. ఇవాళ నేను ఆయన ఊరికి వస్తే ఆయన అనుచరులు ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఒక్కసారి చూడండి ఎట్లున్నదో. ఇది మొదటిసారి కాదు. ట్రాన్స్ఫార్మర్ మన ఊర్లో సబ్ స్టేషన్ ఉంది కదా, మన ఊర్లో సబ్ స్టేషన్ కి జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టిండ్రు గుర్తుందా మీకు? ఎన్నిసార్లు కొట్టిండ్రు? 5 సార్లు కొబ్బరికాయ కొట్టి సబ్ స్టేషన్ కి ప్రారంభం చేసిండ్రు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి కొబ్బరికాయ కొట్టినంటే సబ్ స్టేషన్ తయారైంది. ఆ సబ్ స్టేషన్ ఫౌండేషన్ వేసిన నాడు నేను వచ్చిన శాసనసభ్యునిగా మంత్రి గారు వచ్చిండ్రు, జైపాల్ యాదవ్ గారు కూడా వచ్చిండ్రు. ఆ రోజు ఆయనకు ప్రభుత్వ పరంగా ఏ హోదా లేదు, ఆయనకు రానీకే ప్రభుత్వ పరంగా అవకాశం లేదు. కానీ నేను ఒక మాజీ శాసనసభ్యుణ్ణి, ఆయన సొంత ఊరు కదా, ఆయనని గౌరవించాలని నాకన్నా ముందు జైపాల్ యాదవ్ గారితో కొబ్బరికాయ కొట్టించిన సబ్ స్టేషన్ ఓపెనింగ్ రోజు, ప్రారంభం చేసే రోజు. ఇంతకు ముందు జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిష్టారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వేదిక మీదకి కిష్టారెడ్డి గారిని కూర్చోబెడితే కింద అనుకునేటోడు జైపాల్, ఆయన ఎలగొట్టేదాకా నేను స్టేజ్ ఎక్కనని. నేనేమో నాకన్నా ముందు మీ ఊరు కదా, మీరు కొబ్బరికాయ కొట్టండి అని చెప్పి కొబ్బరికాయ కొట్టించిన. ఆడ కార్యక్రమం అయిపోయిన తర్వాత మంత్రి పోయిండు, జైపాల్ యాదవ్ గారు పోయిండ్రు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పోయిండ్రు. నేను
పోతుంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నా బండి కట్టం వచ్చి నా బండి మీద గొడవ చేయడానికి వచ్చాను. మీరు అందరూ సాక్ష్యం దానికి. చేసిందా లేదా? చేసిందా లేదా? నేను ఒక శాసనసభ్యునిగా, ఒక మాజీ శాసనసభ్యుని గ్రామానికి వస్తే నా బండి మీద పడి, నా బండికి ఎదురుగా నిలబడి ఆనాడు గొడవ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారం కోసం నేను ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ మళ్ళా గొడవ చేపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే జైపాల్ యాదవ్ గారు నా ఊరికి వస్తే, నా సొంత ఊరికి వస్తే దండలేసి స్వాగతం పలికి మర్యాదగా వారిని మా ఊరు నుంచి సాగనంపిన మంచికి చెడుకి తేడా తెలుసుకునే మనుషులు చెల్లంపల్లి గ్రామస్తులు. ఇప్పుడు ఏం జరిగిందో మీ కళ్ళ ముందే చూసిండ్రు. మీ కళ్ళ ముందే జరిగినటువంటి విషయం మీరు చూసిండ్రు. ఎవరు వచ్చి ఎవరి మీద గొడవ